అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. దేవుని వాక్యంలో నుండి 2వ రాజులు 6వ అధ్యాయము 8వ వచనం నుండి ఒకసారి చూసుకుందాం. సిరియా రాజు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయవలెనని కోరి తన సేవకులతో ఆలోచన చేసి ఫలానా స్థలమందు మన దండుపేట ఉంచుదామని చెప్పాడు. అయితే ఆ దైవజనుడు ఇశ్రాయేలు రాజునకు వర్తమానం పంపి ఫలాని స్థలమునకు నీవు పోవద్దు, అక్కడికి సిరియనులు వచ్చి దిగి ఉన్నారని తెలియజేసిన గనుక ఇశ్రాయేలు రాజు దైవజనుడు తనకు తెలిపి హెచ్చరిక చేసిన స్థలమునకు పంపి సంగతి తెలుసుకొని తన వాటిని రక్షించుకొని ఇలాగూ మాటి మాటికి జరుగుతూ వచ్చినందున సిరియా రాజు కల్లోలపడి తన సేవకులను పిలిచి, మనలో ఇశ్రాయేలు రాజు పక్షము వహించిన వారెవరైనది మాకు తెలియజెప్పరాదా అని వారిని అడుగగా, అతని సేవకులలో ఒకడు, రాజువైన నా ఏలినవాడా, ఇశ్రాయేలు రాజు పక్షమున ఎవరు లేరు గాని ఇశ్రాయేలులో ఉన్న ప్రవక్త యొక్క ఎలీషా మీ అంతఃపురమందు మీరు అనుకున్న మాటలు ఇశ్రాయేలు రాజునకు తెలియజేయనని. అందుకు రాజు, మేము మనుషులను పంపి అతను తెప్పించినట్లు నీవు వెళ్ళి అతడున్న చోటు చూచుడము అని సెలవీయగా అతడు దోతానులో ఉన్నాడని వర్తమానం వచ్చింది. కాబట్టి రాజు అతడికి గుర్రములను రథములను గొప్ప సైన్యమును పంపెను. వారు రాత్రి వేళ వచ్చి నలుదిశలను పట్టణమును చుట్టుకొనగా దైవజనుడైన అతని పనివాడు పెందలకడ లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణము చుట్టుకొని ఉండట కనబడింది. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనం ఏమి చేయదుమని ఆ దైవజనుడితో అనగా, అతడు భయపడవద్దు, మన పక్షమున నున్నవారు వారి కంటే అధికులై ఉన్నారని చెప్పి, యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కండ్లను తెరువమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా పనివాని కండ్లను తెరవజేసిన గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి ఉండట చూచింది. ఆ దండువారు అతను సమీపించినప్పుడు ఎలీషా ఈ జనులను అంధత్వంతో మొత్తుమని యెహోవాను వేడుకొనగా ఆయన ఎలీషా చేసిన ప్రార్థన చొప్పున వారిని అంధత్వంతో మొత్తెను. అప్పుడు ఎలీషా, ఇది మార్గము కాదు, ఇది పట్టణం కాదు, మీరు నా వెంట వచ్చిన ఎడల మీరు వెతుకువాని యొద్దకు మిమ్మల్ని తీసుకుని పోదునని వారితో చెప్పి షోమ్రోను పట్టణమునకు వారిని నడిపించింది. చాలు, అక్కడి వరకు చూద్దాం. దాని తర్వాత సో ఇక్కడ చూసినట్లయితే మనము సిరియా రాజు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయవలెనని కోరి సేవకులతో ఆలోచన చేసి ఫలానా స్థలమందు దండుపేట ఉంచుదామని చెప్పాను. అయితే ఇక్కడ సిరియా రాజు తన ప్లాన్ తను చేసుకుంటున్నాడు. ఇక్కడ దైవజనుడు ఇశ్రాయేల్ రాజునకు వర్తమానం పంపి, ఎవరా దైవజనుడు? ఎలీషా. ఓకే, ఈ దైవజనుడు ఏం చేశాడంటే, నువ్వు ఆ చోటుకి పోవద్దు, అక్కడికి పోవద్దు అని చెప్పి ప్రవక్తతో చెప్తూ ఉన్నాడు. దైవజనుడితో దేవుడు చెప్పించి ఇశ్రాయేలు రాజుకు చెప్పారనమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఉదయం మనం ఏం మాట్లాడుకున్నాము, గాడ్ ఈజ్ సో కన్సర్న్. అలానే ఎలీషా కూడా ఆ గొడ్డలి పడిపోయినప్పుడు చాలా కన్సర్న్ చూపించాడు. చాలా అంటే ఇంత చిన్న విషయంలో కూడా జోక్యం చేసుకొని వాళ్ళని చాలా కేరింగ్గా ఉండడం అనేది మనం చూస్తున్నాము. సో ఇక్కడ కూడా మనం చూసినట్లయితే యుద్ధము జరగాల్సిన పరిస్థితులు, అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఏం చేస్తున్నారంటే చక్కగా వాళ్ళ ప్లాన్ వాళ్ళు వేసుకుంటుంటే ఇక్కడ దేవుడు తన ప్రవక్తతో మాట్లాడి ఇశ్రాయేలీల ప్రజలను రక్షించే విధానం మనకి కనిపిస్తుంది. ఇదేమవుతుందంటే మాటి మాటికి జరుగుతుంది. మాటి మాటికి జరగడం వల్ల వాళ్ళకి అర్థం కావట్లా, అరే మనం లోపల ప్లాన్ చేసుకుంటుంటే, చాలా సీక్రెట్గా ప్లాన్ చేసుకుంటుంటే, ఈ సీక్రెట్ ప్లాన్ని ఎవరు ఈ ఇశ్రాయేలీల ప్రజలకి రివీల్ చేస్తున్నారు అని వాళ్ళకి అర్థం కావట్లా. అర్థం కాక వాళ్ళు అక్కడ అంటూ ఉంటారు, ఏమంటారంటే, అరే ఎవరు రివీల్ చేస్తున్నారో అది మాకు తెలపొచ్చు కదా అని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. చూడండి, ఇక్కడ దేవుడు ఎంత అద్భుతంగా మన పక్షంగా వర్కౌట్ చేస్తాడో.
మనం చాలాసార్లు నమ్మం దేవుడు మనతో ఉన్నాడని, మన పక్షంగా ఉన్నాడని, ఆయన మనల్ని రక్షించారని, మనల్ని ఎన్నుకున్నారని, మన కొరకు ఆయన చేసిన త్యాగాలు, ఆయన మరణము, ఆయన జీవము, ఆ పునరుద్ధానము, ఇవన్నీ కూడా మనకి స్టోరీస్గా తెలుసు. ఓకే, మరణ దినాన్ని పుట్టుక దినాన్ని సెలబ్రేట్ చేసుకుంటాం, మరణ దినాన్ని సెలబ్రేట్ చేసుకుంటాం, పునరుద్ధాన దినాన్ని సెలబ్రేట్ చేసుకుంటాం. కానీ ఈ 3 దినాలు మన జీవితంలో ప్రతి దినము నెరవేర్చబడాలి. అది జరగదు. కంప్లీట్గా మనము మన ఇష్టానుసారంగా బ్రతుకుతాము. కానీ ఈ 3 రోజులు మాత్రం సంవత్సరంలో తప్పకుండా సెలబ్రేట్ చేసుకుంటాం. ఈ 3 రోజుల యొక్క సారాంశము సంవత్సరంలో 3 సార్లు పండగ చేసుకోవడం కొరకు కాదు, కానీ ఆ సారాంశము మన జీవితమై ఉండాలి. ఆయన ఈ లోకంలో శరీరధారిగా వచ్చినప్పుడు ఆయన ఎలా జీవించారు? శరీరధారిగా వచ్చినప్పుడు ఆయన ఒక మాట ఉంటుంది, మనము పడిన శ్రమలు ఎన్ని పడుతున్నామో, మనము ఎన్ని టెంప్టేషన్స్ గుండా వెళ్తున్నామో అన్ని టెంప్టేషన్స్ గుండా గాడ్ కూడా వెళ్ళారు అని దేవుని వాక్యంలో ఉంది. ఆ శ్రమలన్నిటి గుండా, ఆ టెంప్టేషన్స్ అన్నిటి గుండా ఆయన వెళ్ళారు. సో ఇప్పుడు నీకు ఏదన్నా ఒకటి వచ్చింది అనుకోండి, ఒక ఆశ వచ్చింది, ఒక కోరిక వచ్చింది, ఒక ఇచ్చ వచ్చింది, ఒక ధనాశ వచ్చింది, పేరు కావాలనిపించింది, ఒక ప్రఖ్యాతి కావాలనిపించింది, ఆకలేస్తుంది, లేకపోతే రకరకాలైన టెంప్టేషన్స్. నీవు ప్రతి నిత్యము ప్రతి దినము ఏ టెంప్టేషన్స్ గుండా నువ్వు వెళ్తున్నావో, గాడ్ ఆల్సో గాన్ త్రూ ఆల్ దోస్. యేసుప్రభు శరీరధారిగా ఉండగా నీకు నీ హృదయాంతరంగాలలో, నీ రహస్యంగా, నీ అంతరంగంలో ఎలాంటి అపజయాలు, లేతే ఆయన అపజయాలు పాలవ్వలేదు, ఎలాంటి టెంప్టేషన్స్ నీకు వస్తున్నాయో సేమ్ టెంప్టేషన్స్ దేవునికి కూడా వచ్చినాయి. కానీ ఆయనకి మనకి డిఫరెన్స్ ఏంటంటే ఆయన ఎదిరించారు, మనం ఎదిరించలేకపోతూ ఉన్నాం. చాలామంది అంటారు ఆయనకి ఎక్స్ట్రా పవర్ ఉందండి, అందుకని ఆయన దేవుని కుమారుడు కదా, ఎక్స్ట్రా పవర్ ఉందనే ఆ అర్థంతో వాళ్ళు అంటూ ఉంటారు, అందుకే దేవుడు జయించాడు. నో 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 నో, అస్సలు కాదు. 100% ఆయన మనకలాగానే ఉన్నారు. మనకి గాడ్ ఏ పవర్స్ ఇచ్చారో దేవుని క్రీస్తుకు కూడా అవే పవర్స్. నీకు ఏ పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తున్నారు, ఆయనకు కూడా అదే పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తున్నారు. ఎక్స్ట్రా పవర్స్ ఏమీ లేవు. కానీ ఆయన ఏం చేశారంటే ఆ యొక్క జయ జీవితము ఆయనలో మనకి కనిపిస్తూ ఉంది. ఆయన అపవాదిని ఎదిరించారు, ప్రతి టెంప్టేషన్ని ఎదిరించి ఆయన ఏం చేశారంటే మనకు ఒక మార్గాన్ని సిద్ధపరిచారు. కాబట్టి ఆయన ఈ లోకంలో శరీరధారిగా ఉండి ఎలా జీవించారో మనము కూడా అలా జీవించాలి. అందుకనే నేనే మార్గము అన్నారు. నేనే మార్గము అంటే ఏంటంటే ఆయన ఒక మార్గము. ఆయన మనకు ముందుగా ఆయన నడిచారు. ఆయన నడిచిన మార్గములో మనము నడవాలి. నేను జయించగలిగాను, నువ్వు జయించగలవు. నేను ఎగరగలిగాను, నువ్వు ఎగరగలవు అని గద్ద తన బిడ్డకి నేర్పిస్తుంది. అమ్మ నేను కుక్ చేస్తున్నాను పాప, నువ్వు కూడా కుక్ చేయగలవు రా అని చెప్పి బిడ్డకి కూడా కుక్ చేయడం నేర్పిస్తుంది. నేను ఓడవగలుగుతున్నాను, నువ్వు కూడా ఓడవగలవు. అలా తల్లి చేసే పనులు, తండ్రి చేసే పనులు బిడ్డలకి ఎలా నేర్పిస్తామో అలానే ప్రభు కూడా మనకు ఒక మార్గాన్ని సిద్ధపరిచారు. అసలు చిన్నపిల్లలు ఎంత బ్యూటిఫుల్ పిక్చర్ అది. అమ్మ బట్టలు మడత పెడుతుంటే చిన్నపిల్లలు కూడా బట్టలు మడత పెడతారు. అమ్మ ఊడుస్తుంటే చిన్నపిల్లలు కూడా చీపురు పట్టుకొని, ఆ చీపిరి పిల్ల కంటే పెద్దగా ఉంటుంది కానీ ఈ పిల్ల కూడా ఆ చీపురు పట్టుకొని ఊడుస్తుంది. అమ్మ ఏం చేస్తే బిడ్డ అదే చేస్తుంది, నాన్న ఏం చేస్తే బిడ్డ అదే చేస్తారు.
ఎంత అంటే వాళ్ళు ఏమి చూస్తూ పెరుగుతున్నారో అదే చేస్తూ వస్తారు. అలానే మనము కూడా మన ప్రభువు, మన తండ్రి, పరలోకపు తండ్రి, ఆ తండ్రి ఏమి చేస్తున్నారో మనము కూడా అది చూస్తూ అది చేస్తూ బ్రతకాలి. కానీ ఎవ్వరూ కూడా యేసుప్రభు చేసినట్టు చేయట్లేదండి. యేసుప్రభుని చూస్తూ ఆయనలాగా బ్రతకాలనే ఇచ్చ ఎవరిలోనూ కలగట్లేదు. ఆ పసిబిడ్డ మెరుగు మనకంటే, ఆ పసిబిడ్డ 2-3 సంవత్సరాల పిల్ల మనకంటే బెటర్. ఎందుకు అంటున్నానంటే తల్లి తండ్రి ఏం చేస్తే బిడ్డలు అది ఇమిటేట్ చేస్తారు అక్కడ. కానీ మనము రక్షించబడి చాలా సంవత్సరాలు అయింది, మారు మనసు పొందానంటావు, బాప్తీసం తీసుకున్నానంటావు, బల్లలో పాలు పంపులు తీసుకుంటావు, బోధిస్తాము, పాటలు పాడతాము, పరిచర్య అంటాము, ఏదో సాక్ష్యం అంటాము, ఎంత గొప్ప గొప్ప మాటలు ఉపయోగిస్తాము. కానీ క్రీస్తుని పోలి నడుచుకోవడం మాత్రము మనకి అస్సలు చేత అవ్వట్లేదు. నో, యు ఆర్ నాట్ వర్కింగ్ ఆన్ ఇట్. క్రీస్తులాగా బ్రతకాలి అనే ఆలోచన అసలు రానివ్వట్లేదు. పిల్లలు అలా చూస్తూ బ్రతుకుతారు. అసలు నీకు ఈరోజు నేను సాయంత్రం స్కూల్ అయిపోయిన తర్వాత ఆ పిల్లలు అవన్నీ క్లీన్ చేస్తూ ఉంటే అడ్డు తిరుగుతూ సడన్గా ఐ ఫెల్ట్ ఇట్, ఐ మిస్ ఇట్ గాడ్ అనిపించింది. అదేంటి, ఏదో వెలితి, ఏదో ఫీలింగ్ ఏంటి, దేవునితో నేను కాంటాక్ట్ మాట్లాడట్లేదేంటి. అప్పుడు వెంటనే ఐ స్టార్టెడ్ స్పీకింగ్. వాళ్ళు నడుస్తూ ఉన్నాను, వాళ్ళ వెనకాల పనులు చేస్తూ ఉంటే ఐ స్టార్టెడ్ స్పీకింగ్ టు గాడ్. యేసయ్యా, నువ్వు నాలో ఉండాలి, నువ్వు నాతో ఉండాలి, నీ ఆత్మ నాకు కావాలి. నేను మాట్లాడుతూ ఉన్న సందర్భాలు నేను కాదు మాట్లాడేది, మీరు మాట్లాడాలి. మీ ఆత్మ నాకు ఎప్పుడూ వేరుగా ఉండకూడదు. ఐ లవ్ యూ లార్డ్, నీతో నేను ఉండాలి, నాలో నువ్వు ఉండాలి, ఇద్దరం ఒకటైపోవాలి. ఐ స్టార్టెడ్ స్పీకింగ్ టు గాడ్. అలా మాట్లాడుకుంటూ తిరుగుతూ ఉన్నాను. సో సమ్టైమ్స్ విల్ బి బిజీ, వీ మే ఫర్గెట్. నేను మ్యాక్సిమం అలా వెంటనే నాకు కొంచెం సేపు అయినా సరే అలా అప్పుడొక మాట, ఎంత పనిలో ఉన్నా, ఏ పనిలో ఉన్నా, ఏది చేస్తున్నా ప్రభుతో ఆ మాట అలా వేసుకుంటూ ఉండకపోతే నేను ఏదో మిస్ అయిపోతున్న ఫీలింగ్ వస్తుంది నాకు. సో ఆయన్నే చూస్తూ బ్రతకాలి మనం. ఆయన హీఈస్ లైట్, ఆ వెలుగులో మనము నడవాలి. పసిబిడ్డలు ఒక్క క్షణం అమ్మలేకపోతే ఉంటారా అండి? స్నానానికి వెళ్ళడానికి కూడా అమ్మ ఎంత ప్రయాసపడాలో. ఎవరో ఒకరి దగ్గర ఉండమ్మా అంటే నేను బాత్రూంలో కూడా వస్తా అంటది బిడ్డ. అలాంటి సందర్భాలు లేవా మీకు? కదా, బిడ్డలు బాత్రూంలో కూడా వచ్చేస్తారు, వాళ్ళు మనల్ని వదలరు. అలా ఉన్నామా మనం ప్రభుతో? అలా ఉన్నామా ప్రభుతో? మనం లాక్కెళ్ళిపోతున్నామా ప్రభుని? అమ్మో నువ్వు లేకుండా నేను ఉండను అని ఆ చిన్నపిల్ల నీ వెనకాల పడినట్లు నువ్వు దేవుని వెనకాల పడుతున్నావా? ఎప్పుడు ఏ క్షణంలో కూడా నువ్వు ఎంత బిజీగా ఉన్నా నీ బిడ్డని నువ్వు ఎలా మరవవో, ఆ బిడ్డ నిన్ను ఎలా మరవదో, ఆ పరలోకపు తండ్రితో మన రిలేషన్షిప్ అంత బ్యూటిఫుల్గా ఉండాలి. ఆయన ఏ పని చేస్తే యూ హ్యావ్ టు ఇమిటేట్ దట్ వర్క్. కాబట్టి ఆయనతో రిలేషన్షిప్ అనేది, ఆయనతో బాండింగ్ అనేది, ఆయనను అనుభవించడం అనేది, ఆయనలో మనము మమేకమైపోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆయన మార్గాన్ని మనకు సరళం చేశారు. రెండవదిగా ఎలా జీవించాలో చెప్పారు. మొట్టమొదటిదిగా ఎలా జయించాలో చెప్పారు. తర్వాత రెండవదిగా ఎలా మరణం అవ్వాలో చెప్పారు. మనకి ఎలా మరణం అవ్వాలో. జీవించి ఉన్నాము కానీ మరణం అవ్వాలి. శరీర మరణము గురించి నేను మాట్లాడట్లేదు.
ఒకసారి రిట్రీట్లో అప్పుడు ఎప్పుడో స్టార్టింగ్లో ఎలా ఉండాలి అని రూల్స్ రెగ్యులేషన్స్ చెప్తూ ఉంటే చెప్తూ అలా వాక్యంలోకి వెళ్ళా. మనం చచ్చిపోవాలి, చిన్న పిల్లలు, మెలోడీ పిల్లలు, దీవెన పిల్లలు, వీళ్ళందరూ ఏంటి మమ్మీ అత్త చచ్చిపోవాలి అంటుంది ఏంటి అని చెప్పి వాళ్ళకి తెలియదు కదా. కాబట్టి నేను శరీర మరణం గురించి మాట్లాడట్లా, అర్థమైందా? మనం చచ్చిపోవాలి అంటే ఏంటంటే మనలో శరీర స్వభావము, పాపపు స్వభావము అనేది అది సిలువ వేయబడాలి. మనము క్రీస్తుతో కూడా మరణించాలి. ఆ మరణాన్ని మనం అనుభవించాలి. ఆ మరణాన్ని ఎలాగా క్రీస్తు మరణములో పాలు పంపులు పొందాము, ఎప్పుడో క్రీస్తు చనిపోతే ఆ రక్తము మనల్ని శుద్ధీకరించిందని ఎలా నమ్ముతున్నామో, అలానే ఆ యేసుప్రభు ఆ సిలువలో వేలాడుతున్నప్పుడు ఆయనలో నేనున్నాను, ఆయనలో నువ్వున్నావు. ఆ రోజే నువ్వు ఉన్నావు అక్కడ, ఆ రోజే నువ్వు మరణం అయిపోయావు అని నువ్వు నమ్మినప్పుడు చాలామంది అంటూ ఉంటారు, ఏమంటారంటే నేను అలా బ్రతకలేనేమోనండి, బాప్తిసం తీసుకుంటే నేను పరిశుద్ధంగా లేనేమోనండి, నేను దేవునికి ప్రామిస్ చేస్తే దానిని నెరవేర్చుకోలేనేమో. అంటే యు ఆర్ డౌటింగ్ యువర్ సెల్ఫ్ అండ్ యు ఆర్ డౌటింగ్ గాడ్ టు. మీకు అర్థమవుతుందా? నేను ఉండలేనేమో అంటే నువ్వెవరిని డౌట్ చేస్తున్నావు? దేవుని డౌట్ చేస్తున్నావు. అంటే దేవుడు శక్తి కలిగిన వాడు కాదు. ఇదే భాగంలో మనం ఇంకొంచెం వెనకాల చదువుకున్నాము, అర్థమైందా? దేవుడు శక్తి కలిగిన వాడు కాదు అని అనుకుంటున్నావు. నువ్వు దేవుడు శక్తి కలిగిన వాడు అని అనుకుంటే నేను ఉండలేను అనవు. ఏమంటావు? నేను ఉండలేను, కానీ నా దేవుడు గొప్ప దేవుడు, కాబట్టి నా దేవుడు నాకు సహాయం చేస్తారు. నేను ఈ బల్ల లేపలేను, ఒక్కదాన్నే తీసి పక్కన పెట్టలేను, కానీ నాతో పాటు సాగరన్ ఉన్నారు. అప్పుడు నాకే ధైర్యం ఉంటుంది, ఇద్దరము కలిసి ఈ బల్లని ప్రక్కన పెట్టగలము అనే ధైర్యం నాకుంటుంది. అవునంటారా కాదంటారా? అలానే నీతో యేసు ఉన్నారు అని నీకు నమ్మకం ఉన్నప్పుడు అప్పుడు నువ్వేం చేస్తావు? నేను జీవించగలను, నేను నిలవబడగలను, నేను పాపం చేయకుండా ఉండగలను, నాలో పాపపు స్వభావము మరణం అయిపోయింది, ఇక నేను పాపిని కాదు, నాలో నా ప్రభు ఉన్నాడు, నా ప్రభు యొక్క శక్తి నన్ను పునరుద్ధానం ఆ యొక్క పాప మరణ నియమముల నుండి నన్ను విడిపిస్తుంది అనే ఒక ధైర్యము మనకుంటుంది. అరే మారు మనసు పొందానంటావు, కానీ దేవుణ్ణి నమ్మవేంటి? నమ్ముతున్నానండి. ఏంటి నువ్వు నమ్మింది? ఎందుకు ఇంకా నీకు ఆ మరణము, నువ్వెందుకు ఇంకా మరణించలా? ఇంకా నీకు పాపపు ఇచ్చ ఎందుకు? ఇంకా నీకు పాపం మీద కోరిక ఎందుకు? ఒక పర స్త్రీని చూసినప్పుడు నీ తలంపులు పాడైపోతున్నాయి, ఒక పురుషుణ్ణి చూసినప్పుడు నీ ఆలోచనలు ఎందుకు పాడైపోతున్నాయి? ఈ మొబైల్ చూసినప్పుడు ఈ మొబైల్ని అదే ఒక నియమం పెట్టుకోలేకపోతున్నావే. కనీసం ఒక 10 days ఒక కాల్ వస్తే తప్ప ఈ మొబైల్ని నేను చూడను. ఏ మొబైల్ లేనప్పుడు మొబైల్ లేకుండా బ్రతకలేదా మనం? సమ్టైమ్స్ యు ఆర్ నాట్ ఏబుల్, యు ఆర్ ఏమనాలంటే నువ్వు ఒక బానిసవైపోయావు నీ ఫోన్కు. నువ్వు దానికి ఒక సర్వెంట్వు. నువ్వు నీ బాస్ ఎవరంటే నీ ఫోన్.
కనీసం ఒక్కరోజు ట్రై చేయి. ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు బీ ఏ చైల్డ్ ఆఫ్ గాడ్, ఒక్కరోజు మొబైలు సైలెంట్లో పెట్టి పక్కన పారాయి. పోనీ నువ్వు జాబ్ చేస్తావు, సైలెంట్లో పెట్టకు. కాల్స్ వస్తే అటెండ్ అవ్వు. అలా కొన్ని నియమాలు నువ్వు పెట్టుకొని వర్కౌట్ చెయ్యి. సో వీ హ్యావ్ టు ప్రాక్టీస్ అవర్ సెల్ఫ్. ఎంతగా మనము పాపానికి, లోకానికి, లోకంలో ఉన్న వాటికి, మంచి వాటికి సహితము, నేను చాలాసార్లు చెప్పాను, నిర్జీవ క్రియలు అంటే అవి మంచి క్రియలే, కానీ దైవ చిత్తానుసారమైనవి కావు. దైవ చిత్తానుసారము కానివి కూడా అవి నిర్జీవ క్రియలు, అవి పనికిరాని క్రియలు. దయచేసి మనము ఎవరో చేతుల్లోకి వెళ్ళిపోకూడదు, అపవాది చేతుల్లోకి వెళ్ళిపోకూడదు, అపవాది వెపన్స్ చేతిలోకి మనం వెళ్ళిపోకూడదు. కంప్లీట్గా మనము క్రీస్తు కంట్రోల్లో ఉండాలి. అర్థమవుతుంది కదా మీకు? ప్రభు ఆధిపత్యంలో మనం ఉండాలి, అపవాది ఆధిపత్యంలో మనం ఉండకూడదు, మనుషుల ఆధిపత్యంలో మనం ఉండకూడదు, నీ ఉద్యోగపు ఆధిపత్యంలో నువ్వు ఉండకూడదు. హూ ఈజ్ రూలింగ్ యూ? వాట్ ఈజ్ రూలింగ్ యూ? నిన్ను ఏది రూల్ చేస్తుంది? నువ్వు ఎక్కడ, నీ మనస్సు ఎక్కడ బలహీనం అయిపోయింది? తలంపుల, ఆశల, చూపుల, కోరికల, లేకపోతే పేర, ప్రఖ్యాత. ఐ ఆల్వేస్ సే ఈవెన్ మిషన్ వర్క్ ఈజ్ ఆల్సో నాట్ టు బీ దేవుని కంటే నీ సేవ కూడా నీకు ఎక్కువ అవ్వకూడదు. దేవుని కంటే నీ జాబ్ ఎక్కువ అవ్వకూడదు. దేవుని కంటే ఏది ఎక్కువ అవ్వకూడదండి. ఫస్ట్ ప్రయారిటీ, అమ్మో ఆత్మలు రక్షించాలి. నో, ఆత్మలు రక్షించాలి, నేను కాదంటలేదు. మనం బ్రతికేదే ఆత్మల రక్షణ కొరకు. ఎస్, మనం రక్షించాలి, కానీ దేవుని కంటే ఎక్కువ కాదు. దేవుని మాట కంటే ఎక్కువ కాదు. కాబట్టి మనం ఏమైపోవాలి? మన స్వభావము, మన ఇచ్ఛ, మన కోర్కె, మన బలహీనతలు సిలువలో అవి సిలువ వేయబడాలి. అది సెకండ్ స్టెప్. అవి సిలువ వేయబడకపోయినట్లయితే, క్రీస్తుతో కూడా నువ్వు మృతి పొందనట్లయితే, క్రీస్తుతో కూడా అనే ఉంటుంది కదా, క్రీస్తు తర్వాత అని లేదు, క్రీస్తు ముందు అని లేదు. మీరు క్రీస్తుతో కూడా మృతి పొందిన వారుగా ఉండాలి. మనం క్రీస్తుతో కూడా మృతి పొందినట్లయితే పాపము ఇక మీద మన మీద ప్రభుత్వము చెయ్యదు. కాబట్టి దయచేసి సిలువ వేయబడ్డామా లేదా అనేది ఆలోచించండి. క్రీస్తుతో కూడా నేను సిలువ వేయబడ్డాను అని నువ్వు నమ్మినట్లయితే, జస్ట్ బిలీవ్, నమ్మినట్లయితే ఇక మనము పాపము చెయ్యము. పాపము మన మీద ప్రభుత్వము చెయ్యదు. నీవు నమ్మట్లేదు కాబట్టి పాపం నీ మీద ప్రభుత్వం చేస్తుంది. నీ అపనమ్మకమే దేవుని మీద అపనమ్మకాన్ని కలుగజేస్తుంది. మీకు అర్థం అవ్వాలి అనుకుంటున్నాను, అర్థం అయ్యింది అనుకుంటున్నాను. ఓకే, ఐ డోంట్ వాంట్ టు కంటిన్యూ ఫర్దర్, బట్ అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. కాబట్టి క్రీస్తుతో కూడా మనము సిలువ వేయబడ్డాము అని నమ్మండి. అప్పుడు క్రీస్తుతో కూడా సిలువ వేయబడినప్పుడు మరలా మనం ఏమవుతాము? తిరిగి పునరుద్ధానులం అవుతాము. ఈ పునరుద్ధాన శక్తి మనలో ఉండట్లేదు.
ఎందుకంటే చనిపోతేనే కదా లెగడం అనేది, లేపబడడం అనేది జరుగుతుంది. చనిపోనప్పుడు లేపబడడం ఎక్కడ జరుగుతుంది? అసలు ఆ స్టెప్లోకి ఎవరు వెళ్ళట్లేదు, ఆ స్టెప్లోకి వెళ్ళట్లేదు. అందుకనే మనలో ఈ ఎలీషాకి ఏమి జరగబోతుందో దేవుడు తనకేం చేస్తున్నాడు, చెప్పగలుగుతూ ఉన్నాడు. మనం ఎందుకు చెప్పలేకపోతున్నాము అంటే ఆ పునరుద్ధాన శక్తిలోకి మనం వెళ్ళట్లేదు కాబట్టి. ఫస్ట్ స్టెప్ ఉంది, దేవుడు ఇలా చెప్పాడు, ఇలా నడవాలి, ఇదే మార్గం అని కొంతవరకు పాటిస్తున్నాం. రెండో స్టెప్లో ఆయనతో పాటు మరణం అవ్వట్లేదు కాబట్టి ఈ పునరుద్ధానం అనే దానిలోనికి మనం వెళ్ళలేకపోతున్నాం. దయచేసి మీరు ఆలోచించండి. ఇంకా ఎంతకాలము మనము కొట్టుమిట్లాడుతూ ఉందాము, అటు ఇటు, ఇటు లోకము కాసేపు, ఇక్కడ ఆత్మీయత కొంచెం సేపు, మళ్ళీ కొంచెం సేపు లోకములో, మళ్ళీ కొంచెం సేపు ఇక్కడ. బ్రతికేమా అంటే బ్రతికే ఉన్నాము, చచ్చామా అంటే చావలేదు. గెల కొట్టుకుంటున్న స్టేజ్లో ఉంది. పాపం చూస్తే గుట్టకలేస్తూ ఉంటావు, అరే ఇంత తొందరగా మారుమనసు పొందకుండా ఉంటే బాగుండేది, అది కూడా అనుభవించి వచ్చి ఉండేదాన్ని. అరే ఏంటి ఇదేంటి? ఇంకా పాపము చూసి గుట్టకలు మింగి ఇంకా పాపాన్ని చూసి అనుభవించాలనే తపన, లోకములో ఉన్నదంతా సంపాదించుకోవాలనే తపన, వీటి నుండి మనం ఏం చేయాలి? బయటకు రావాలి. నీ హృదయాంతరంగాలలో నువ్వు ఏమై ఉన్నావో నీకు మాత్రమే తెలుసు ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు. నో వన్ నోస్. కాబట్టి దేవునితో నీ రిలేషన్షిప్ ఎట్లా ఉంది? డోంట్ లుక్ ఎట్ మై రిలేషన్షిప్ హౌ ఇట్ ఈస్ విత్ గాడ్. డోంట్ లుక్ ఎట్ సంబడి ఎల్స్ రిలేషన్షిప్ విత్ గాడ్. ఇది ఒకటి ఎక్కువైపోయింది క్రైస్తవ్యంలో. నీ రిలేషన్షిప్ నువ్వు చూసుకో, అంతేగాని వేరే వాళ్ళ రిలేషన్షిప్ దేవునితో ఎలా ఉందో నీకెందుకు? నేను ఒకసారి ఒకరితో అదే చెప్పాను, మరి వాక్యంలో ఎప్పుడైనా చెప్పానో లేదో నాకు తెలియదు, కానీ జనరల్ పర్సనల్గా చెప్తూ ఉంటా. ఇప్పుడు ఎవరికైనా మ్యారేజ్ అయిందనుకోండి, కొత్తగా పెళ్ళి అయిందనుకోండి, కొత్తగా పెళ్ళైన వాళ్ళు అందరూ భార్య భర్తలను చూసి వాళ్ళు ఎట్లున్నారు అట్లానే ఉంటారా? అసలు ఎవరినన్నా చూస్తారా? హే అక్క నువ్వు మీ ఆయనకి ఎట్లా లవ్ యూ చెప్పు, నేను కూడా అట్లా అని చెప్తాను అంటదా? వెళ్ళి అంటదా? చెప్పండి. ఎవరన్నా అసలు ఎవరన్నా మాట్లాడతారా ఆ విషయాలు? ఎవరన్నా డిస్కస్ చేస్తారా? ఎవరు ఎలా ఉన్నా సరే మనకు అనవసరం. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళిద్దరూ వాళ్ళ లవ్ని ఎట్లా వ్యక్తపరచుకోవాలో అలా వ్యక్తపరచుకుంటారు ఒకరి మీద ఒకరు. అలానే దేవునితో మన రిలేషన్షిప్ అంటే మనము ఆయనని నువ్వు ఎలా ఊహించుకుంటావు? తండ్రిగా ఊహించుకుంటావో లేకపోతే తల్లిగా ఊహించుకుంటావో ఐ డోంట్ నో. అదంతా రకరకాలైనటువంటి ఇవి పోతూ ఉంటాయి. కానీ ప్రభుతో మన రిలేషన్షిప్ అనేది, మన స్నేహం అనేది, అది మనం ఎలా వ్యక్తపరచుకోవాలో. యూ కెన్ కాల్ హిమ్ ఎనీ వాట్ ఎవర్ యూ వాంట్ టు. నువ్వు కూర్చొని ప్రార్థన చేసుకుంటావో, నుంచొని ప్రార్థన చేసుకుంటావో, లేకపోతే కళ్ళు తెరిచి ప్రార్థన చేసుకుంటావో, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటావో, రాసుకుంటావో, చదువుకుంటావు, నీ ఇష్టం. ఆ ప్రభుతో నీ రిలేషన్షిప్ అది నువ్వు మెయింటైన్ చేసుకో, అంటే దట్ ఈస్ ఎనఫ్. ఇప్పుడు క్రైస్తవులందరూ అందరి వైపు చూస్తున్నారు. అది ఆమె ఏంటి అట్లుంది, ఈయనేంటి ఇట్లున్నాడు, వాళ్ళేంటి అలా మాట్లాడుతున్నారు, వీళ్ళేంటి ఇలా అన్నారు, వాళ్ళేంటి అక్కడ కూర్చున్నారు, వీళ్ళేంటి ఇక్కడ నుంచున్నారు. అరే నీకెందుకు? అది వాళ్ళకి ఉన్న అనుబంధం. యు నో నీడ్ టు ఫాలో దెమ్. మీరు కూడా బలవంతంగా ఎవరిని నేర్పించకండి, ఇలానే ఉండాలి అని నేర్పించొద్దు ఎవరికి.
వాళ్ళకి ఎలాంటి రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలంటే అలా చేసుకుంటారు. యూ డోంట్ ఫోర్స్. సో అలాగా ఆ ప్రభుతో రిలేషన్షిప్ని కంటిన్యూ చేయడం అనేది మనం నేర్చుకోవాలి. ఎనివే, మన టాపిక్లోకి వస్తే, ఆ మరణము అనే దానిలో నుండి పునరుద్ధానము అనే ఆ యొక్క శక్తిని మనం పొందుకున్నప్పుడు, సో డైరెక్ట్ కాంటాక్ట్ విత్ గాడ్ అన్నమాట. అబ్రహాముతో దేవుడు ఏమంటాడు అబ్రహాముతో దేవుడు? యు ఆర్ మై ఫ్రెండ్. అరే, నేనేం చేస్తున్నానో నేను నీకు చెప్పకుండా ఉండలేను అంటున్నాడు. మనతో కూడా అట్లానే అంటున్నాడా ప్రభు? చెప్తున్నారా మనకి ముందే? లక్ష్మి నేను ఇలా చేద్దాం అనుకుంటున్నా లక్ష్మి అని ఎప్పుడైనా చెప్పారా నీకు? కదా, అలాంటి అనుభవంలోనికి మనం రావాలి. మాట్లాడారా? మరి మళ్ళీ ఎందుకు పోతుందా ఆత్మ? అదేందా, దేవుని ఆత్మను ఎప్పుడు కూడా దాన్ని మనం ఏం చేసుకోవాలి? ఆత్మను ఆర్పకుడి అని ఉంటుంది. దేవుని ఆత్మను ఎప్పుడు ఆర్పకూడదు. ఆత్మ ఎప్పుడు రగులుతూనే ఉండాలి. అదేందా, దేవుని ఆత్మ మనలో ఎప్పుడు రగులుతూ ఎలా ఉంటుందంటే, కమ్యూనికేషన్లోను కమ్యూనియన్లో మనం ఉన్నప్పుడు దేవుని ఆత్మ ఆరిపోదు. దేవుని ఆత్మ అంటే ఆ కమ్యూనికేషన్ అనేది దేవునితో మనకు ఉన్న కమ్యూనికేషన్ అంటే ఆ సంభాషణ, ఆ మాటలు, ఆయనతో మన రిలేషన్షిప్ అది కంటిన్యూ అవుతూ ఉండాలి. కమ్యూనియన్ అంటే ఏంటి? ఆయనలో మనము మిళితమైపోవాలి, పాలల్లో నీళ్లు కలిసిపోయి ఎట్లా ఒకటైపోతాయో మనలో ఆయనలో మనము ఒకటైపోవాలి. అంటే మనలో కూడా నేను పరిశుద్ధుడను గనుక మీరును, ఆయన పరిశుద్ధుడు, మనము పరిశుద్ధులమైనప్పుడు కమ్యూనియన్లోకి వెళ్తాం. అదేనా? సో ఆ కమ్యూనియన్లోకి మనం వెళ్ళినప్పుడు ఆత్మ ఆరిపోదు. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ దైవజనుడు ఇశ్రాయేలు రాజుకు వర్తమానం పంపి అక్కడికి పోవద్దు అని చెప్తూ హెచ్చరిక చేసుకుంటూ ఇశ్రాయేలీయుల్ని రక్షించుకున్నారు. సో ఇలాంటి ఆ రిలేషన్షిప్ మనకి ప్రభుకి ఉండాలి. అబ్రహాము ఎలాగా స్నేహితుడు అని దేవుడే పిలిచి యు ఆర్ మై ఫ్రెండ్ అని చెప్పినట్లుగా ఈ దినమున ప్రభువు మనకొక ఫ్రెండ్గా ఎందుకు ఉండలేకపోతూ ఉన్నారు? ఇక్కడ ఎలీషాతో మాట్లాడుతూ ఉన్న ప్రభువు ఎలీషాకి ఏమి జరుగుతుందో చెప్తున్నప్పుడు, మరి మనము కూడా అలాంటి డైరెక్ట్ కాంటాక్ట్ మనతో ఉన్నప్పుడు, దేవుని బిడ్డలుగా ఉన్నప్పుడు, ఇంత సంఘాన్ని అప్పగించినప్పుడు, సహవాసాన్ని మనకు అప్పగించినప్పుడు, అనేక మంది ఆత్మలను మనకు అప్పగించినప్పుడు, ఆ బిడ్డలు రాంగ్ డైరెక్షన్లోకి వెళ్ళిపోతున్నప్పుడు వారిని అలా కాకుండా ఇలా మళ్ళించి అక్కడికి వెళ్ళొద్దు. ఏంటి వెళ్ళొద్దంటారేంటి? అరే, దేవుని బిడ్డలు వెళ్ళొద్దు అని చెప్తే వినే రకం కూడా లేరు, బిలీవర్స్ కూడా అలా లేరు, నడిపించే వాళ్ళు కూడా అంత ఆత్మీయత కలిగిన వారుగా లేరు. సో 2 రకాలుగా కూడా ఏమైపోతుందంటే బలహీనమైపోతూ ఉంది. ఆత్మీయత అనేది లేకుండా పోతుంది. ఇలాంటి బలహీనమైనటువంటి క్రైస్తవ్యంలోనికి వెళ్ళిపోతూ ఉన్నాము, విలువలు కోల్పోతూ ఉన్నాము. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు? పునాదులు పాడైపోతూ ఉన్నాయండి. ఇట్స్ వెరీ వెరీ సాడ్ సిచ్యువేషన్. క్రైస్తవ పునాదులు కదిలిపోతూ ఉన్నాయి. క్రీస్తు వేసిన పునాదులు కదిలిపోయి పై భక్తి చేయడము, ప్రోస్పరిటీ గాస్పుల్, ఇంకా మరి ఇంకేమైనా పేర్లు పెట్టుకోవచ్చేమో. ఆ విలువలు లేవు, ఆ తృష్ణ లేదు. అంత విలువలు కోల్పోయిన భక్తిలోనికి మనం వెళ్ళిపోతున్నాం అనిపిస్తూ ఉంది. అనేక మారులు నాకే సిగ్గు అనిపిస్తూ ఉంది.
ఎలాంటి శ్రేష్టమైనటువంటి భక్తి చేయవలసినటువంటి మనము భక్తి తేలగొట్టేస్తున్నాము. ఇక్కడ మనము మన చేతిలో అనేక ఆత్మల దేవుడు మనకి పెట్టాడు. నేను చాలాసార్లు మీకు చెప్తూ ఉంటా, దేవుడు మీ ఇంట్లో నేను ముందుగా రక్షించుకున్నాడు అంటే హీ హ్యాస్ ఎ హోప్. ఆయనకు ఒక హోప్ ఉంది. ఏంటి ఆ హోప్ అంటే, ఆ ఇంటి వాళ్ళందరినీ నువ్వు రక్షించగలవు, ఆ ఇంటి వాళ్ళందరినీ నువ్వు రక్షిస్తావనే ఒక ధైర్యంతో, ఒక హోప్తో, ఒక నిరీక్షణతో దేవుడు నిన్ను ముందుగా ఆ ఇంట్లో రక్షించుకున్నారు. బట్ యు నెవర్ బాదర్డ్ అబౌట్ యువర్ ఫాదర్, యు నెవర్ బాదర్డ్ అబౌట్ యువర్ మదర్, యు నెవర్ బాదర్డ్ అబౌట్ యువర్ సిస్టర్. నువ్వే వాళ్ళ మాటలు విని లోకంలోకి వెళ్ళిపోతే ఇంక వాళ్ళని దేవుళ్ళలోకి ఎక్కడ తీసుకొస్తావు? చాలామంది అంటారు, లేదండి నేను అలా కాంప్రమైజ్ అయిపోతూ పర్లేదులే అనుకుంటూ వాళ్ళలోకి వెళ్ళి వాళ్ళని తెస్తానని నువ్వు మునిగిపోతావు. ఇనిషియల్గా నువ్వు వాళ్ళ మాట వినకపోయినా, ఏంటి వీడు ఇంత చాదస్తంగా ఉన్నాడు, ఈ అమ్మాయి ఏంటి ఇట్లా ఉంది అనుకున్నా, బట్ ఎట్ ది ఎండ్ నీవేంటో, నీ భక్తి ఏంటో వాళ్ళు తప్పకుండా ఏం చేస్తారు, అర్థం చేసుకుంటారు. బెస్ట్ ఎగ్జాంపుల్ షడ్రక్, మేషక్, అబేద్నెగో. రెండో ఎగ్జాంపుల్ డానియల్. షడ్రక్, మేషక్, అబేద్నెగో, డానియేలు చాదస్తంగానే చేశారు. మొక్కమంటే మొక్కనన్నారు. అందరూ చెప్పుంటారు, అరే చంపేస్తాడు రా, రాజు రా, మనసులో యేసుప్రభు అనుకుంటే మొక్కేరా అని చెప్పుంటారు. కానీ నో 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 అన్నారు. ఇప్పుడు అందరూ వాస్తవాన్ని తెలుసుకున్నారా, తెలుసుకోలేదా? నువ్వు తల వంచడాన్ని బట్టి వాస్తవం తెలుస్తుందని నువ్వు అనుకుంటున్నావు, కానీ తల వంచకుండా దేవుని కొరకు నిలబడడాన్ని బట్టి వాస్తవం అర్థమవుతుంది రక్షించబడని వారికి. మీరు అర్థం చేసుకోవాలి ఈ విషయాలు. మనం చాలాసార్లు వాళ్ళనేదో మార్చేయాలి అన్న, అది అపవాది నీకు చెప్పేది. నువ్వు కాంప్రమైజ్ వాళ్ళనేం మారుస్తావు? నువ్వు భక్తిహీనతలోకి వెళ్ళి వాళ్ళని ఎలా మారుస్తావు? నువ్వు స్ట్రాంగ్గా నిలవబడినప్పుడు వాళ్ళని మార్చగలుగుతావు. ప్రార్థన చెయ్యొద్దు అని చెప్పాడు దానియేలు. అయినా సరే యెరూషలేము తట్టు తీర్చి కిటికీ తెరుచుకొని చూసుకొని ప్రార్థన చేసుకుంటూనే ఉన్నాడు. భయపడిపోయి ఆగిపోతే ఈరోజు రక్షించబడిన నీకు ఎందుకు భయం? దేవుని కోసం నిలవబడడానికి ఎందుకు భయపడుతున్నావు? దేవుని కోసం నిలబడడానికి ఎందుకు పారిపోతున్నావు? దేవుని కోసం నిలబడడానికి ఎందుకు వెనక్కి తిరుగుతున్నావు? మనకి ఇంద్రియ నిగ్రహము కలిగిన శక్తిని దేవుడిచ్చాడు, కానీ పిరికితనము కలిగిన ఆత్మను దేవుడు మనకి ఇవ్వలేదు. ఎందుకు పిరికితనం నీలో ఉంది? వై కాంట్ యు స్టాండ్ ఫర్ క్రైస్ట్? ఎందుకు అంటే పిరికితనం, అపవాది చేతిలో బందీవైపోయావు కాబట్టి భయపడుతూ ఉన్నావు. దయచేసి ఒకసారి ఆలోచించండి. అనేక మందిని దేవుడు మన చేతుల్లో పెట్టాడు. వారిని రక్షించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. వారిని రక్షించుకోవాలి అంటే ఎలీషా లాంటి భక్తి మనము చేయాలి. ఎలీషా లాగా ధైర్యంగా నిలబడాలి. ప్రభుతో ఆ కమ్యూనియన్లోకి వెళ్ళాలి. ఆ మరణ పునరుద్ధాన ఆ శక్తి మనం అనుభవించాలి. క్రీస్తుతో కూడా మరణించాలి, ఆయనతో కూడా పునరుద్ధానులమై లేచినప్పుడు ఈ పునరుద్ధాన శక్తి మనల్ని ఏం చేస్తుంది అంటే పునరుద్ధానులుగా చేస్తుంది. మనతో పాటు అనేకుల్ని పునరుద్ధానులుగా మనల్ని చేస్తుంది. ఇలాంటి ఎలీషా లాంటి భక్తులు ఈ దినాలలో లేరు. మనం అలాంటి భక్తులుగా కనబడట్లేదు.
ఎవరు ఎలా ఉన్నారో, వారి ఆత్మ ఎలా ఉందో, వారి హృదయ స్థితి ఎలా ఉందో అది మనకి తెలియాలి. ఒకసారి ఈ మాట చెప్తుంటే అది ఎప్పుడో జరిగిందిలే అండి. మరి ఇప్పుడు నేను ఎలా ఉన్నాను, ఏదో ఊరి పేరు చెప్పి నారింజకాయలు అమ్ముకోవడం కాదు, అర్థమైందా? ఎప్పుడో జరిగింది ఇది. మరి ఇప్పుడు అంత కమ్యూనికేషన్లో ఉన్నానో దేవునితో లేదో నాకు నేను గొప్ప చెప్పుకోవాలని చెప్పట్లేదు, కానీ ఒకసారి నాకు ఒక డ్రీమ్ వచ్చింది, ఒక కళ. ఆ కళలో నేను నాన్నగారు మొత్తానికి ఎక్కడో మీటింగ్ అని వెళ్తున్నాము. సడన్గా ఫోన్ కాల్ వచ్చింది. మేము వెనక్కి తిరిగి రావాల్సి వచ్చింది. వచ్చేస్తున్నాం, ఇంటికి వచ్చేసాం. నేను వెళ్ళేటప్పుడు నా దగ్గర ఉన్న పిల్లలందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అప్పగించి, నాన్న ఇది నువ్వు చేయరా, ఇది నువ్వు చేయరా, ఇది నువ్వు చేయరా, ఇది నువ్వు చేయరా అని అందరికీ చెప్పేసేసి నేను వెళ్ళిపోయాను. బట్ మేము అన్ఎక్స్పెక్టెడ్గా, అంటే వాళ్ళకి తెలియదు కదా మేము వెనక్కి వచ్చేస్తామని. సో మేము వెనక్కి వచ్చేసాం. వెనక్కి వచ్చేసేటప్పటికి ఎవరు ఏ స్టేజ్లో ఉన్న వాళ్ళ బుద్ధి ఎట్లాంటిదో, వాళ్ళ స్వభావాలు ఏంటో అవన్నీ నాకు ఆ కళలో నేను వెనక్కి వచ్చేటప్పటికి ఎవరు ఏం చేస్తున్నారో, ఏమేం మాట్లాడుకుంటున్నారో, కూర్చొని గుసగుసలాడుకుంటూ ఏం మాట్లాడుకుంటున్నారో, అట్లా ఒక్కొక్క వ్యక్తి నా దగ్గరున్న పిల్లలు ఒక్కొక్కరు ఏమేమి చేస్తారో వాళ్ళ హృదయాంతరంగాన్ని ఆ కళలో నేను చూస్తున్నా. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అదే టైంలో స్కూల్లో మనీ వచ్చినప్పుడు ఒక కవర్లో పెట్టేసి దానికి అంటించేస్తాము, లేకపోతే పిన్ కొట్టి దాని మీద రిసీట్ నెంబరు, ఎంత అమౌంట్ వచ్చిందో అన్నీ తీసుకొచ్చి సాగరానికి ఇస్తాం. అయితే అవన్నీ అప్పుడు అపరంజక్క ఉంది, అపరంజక్క అన్నీ కలెక్ట్ చేసి అప్పుడు స్కూల్లో నాకు కొంచెం హెల్ప్ చేస్తూ ఉంది. అన్నీ తీసుకొచ్చి అక్కడ టేబుల్ మీద పెట్టింది. ఇంకా మేము సాగరానికి ఇవ్వలేదు. మేము కూర్చొని ఆ మాట ఈ మాట ఆ మాట ఈ మాట మాట్లాడుకున్నాం, మర్చిపోయాం. ఆ కవర్ని అక్కడే వదిలేసాం. ఆ తర్వాత ఎవరికీ గుర్తులేదు. ఒక 1 వీక్ అయిపోయిన తర్వాత అపరంజక్క అంటా ఉంది, అక్క ఆ కవరు అన్నయ్యకి ఇచ్చినట్లేను, ఆ కవర్ ఏమైందో కనిపించట్లేదు అంది. దాని గురించి వదిలేసాం. చాలా రోజులు అయిపోయింది, ఎవరూ మాట్లాడట్లా, ఎవరూ ఇవ్వలా మాకు కవరు. కానీ ఆ రోజు నా కల్లో చెప్పాను కదా, ఒక్కొక్కళ్ళు మనసు మొత్తం కనిపిస్తుందో, వాళ్ళ హృదయం ఎలా ఉందో, వాళ్ళ బుద్ధులు ఏంటో కనిపిస్తున్నాయి అన్నాను చూసారా. అది ఆ కల్లో ఆ కవరు ఆల్మోస్ట్ నెల రోజులో ఒక 20 రోజుల క్రితం తీసిన కవర్ ఎవరు తీశారో నాకు కనపడింది కల్లో. ఇట్లా ప్రతీదీ కూడా నేను తర్వాత ఆ పిల్లలకి చెప్పాను, నాన్న నాకు ఇలా డ్రీమ్లో నీ స్వభావం ఎలా కనిపించిందిరా, నీ స్వభావం ఎలా కనిపించిందిరా అంటే వాళ్ళు ఒప్పుకున్నారు, అవునక్క నిజంగా నాది అదే స్వభావము. పాపం ఏ పాప అయితే కవర్ తీసిందో నెక్స్ట్ డే నేను చెప్పాను, అదొక్కటే నేను ఆ పాపని డైరెక్ట్గా అడగలేదు, కానీ ఇలా డబ్బులు పోయినాయి, ఆ డబ్బులు ఎవరు తీశారో దేవుడు నాకు చూపించాడు అన్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ పడుకొని లేసేటప్పటికి తల దగ్గర ఉంది కవరే. పాపం మా బిడ్డ ఏం తీయలేదు అనుకుంటా, ఆ కవర్ తీసుకొచ్చి అక్కడ పెట్టింది. అలాగా దేవుని ఆత్మ మనల్ని ఏం చేయాలి, నడిపించాలి. అప్పుడు వారి కొరకు మనం ఏం చేస్తాము, ప్రార్థన చేస్తాం. అరే నా చెల్లి, నా తమ్ముడు, మా అన్న, మా అక్క, మా బాబాయ్, మా అన్నయ్య, అరే ఏంటి వీళ్ళ స్థితి ఇట్లా అయిపోయింది, వీళ్ళ కోసం ప్రార్థన చేయాలి. నా తోటి సహోదరుడు, నా చర్చికి వస్తున్న నా బిలీవర్, అరే ఇలాంటి స్థితిలో ఉన్నారా అని వాళ్ళ కొరకు మనం ఏం చేయాలి, ప్రార్థన చేయాలి, కన్నీరు కార్చాలి, వారిని ప్రేమించాలి, వారి కొరకు అవసరమైతే ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారిని దేవుని మార్గంలోనికి మనము నడిపించాలి. ఈ దినాలలో అలాగా ప్రార్థన చేసి ఒక్కొక్క ఆత్మను పోషించే నా గొర్రెలను మేపుము, వాటిని మేపి వాటిని కాసి వాటిని సంరక్షించి ఆ గొర్రెలను దేవుని మార్గంలోనికి మళ్ళించడం, తప్పిపోయిన గొర్రెను భుజం మీద వేసుకొని అలా దాన్ని తీసుకొని వెతికి తీసుకొని వచ్చే సేవకులు, కాపరులు తక్కువైపోతూ ఉన్నారు. మనం అలాంటి వారమే, కానీ మనము కూడా
ఇది వచ్చేసింది కదా, రకరకాలైనటువంటి అట్రాక్షన్స్ సేవలో కూడా. ఇలా చేస్తే జనాలు వస్తారు, అలా చేస్తే జనాలు వస్తారు, ఈ మ్యూజిక్ వేస్తే జనాలు వస్తారు, ఈ డ్రమ్ వేస్తే జనాలు వస్తారు, నేను ఇంత అందంగా రెడీ అయితే ప్రసంగం చేస్తే జనాలు అట్రాక్ట్ అవుతారు, నేను ఇలా డ్యాన్స్ చేస్తే మనుషులు వస్తారు. ఇవి కాదండి, మనకి మనుషులు కాదండి, మనకి మనుషులు కాదు, మనకి సంఖ్య బలము కాదు, క్వాలిటీ ఉండాలి. ఆ క్వాలిటీ కలిగినటువంటి ఆత్మీయత మనలో ఉండాలి. అలాంటి క్వాలిటీ కలిగిన క్రీస్తులాగా ఒక మనిషిని తయారు చేయడానికి మనము ప్రయాసపడాలి. క్వాంటిటీ కాదు, క్వాలిటీ కావాలి. ఇప్పుడు ఒక శిల్పకారుడు ఉన్నాడు అనుకోండి. ఆ శిల్పకారుడు మొద్దులు ఉంటాయి కదా, మొద్దులంటే తెలుసుగా, చెట్టు నరికినప్పుడు వచ్చే మొద్దు, లాగ్. ఆ మొద్దులు ఒక 10 మొద్దులు పెట్టాడు. ఇప్పుడు ఈ 10 మొద్దుల్ని కూర్చొని నేనేం చేయాలంటే దాన్ని శిల్పం చేయాలి. ఇట్లా మొత్తం పైనుంచి కిందకు ఒకలాగా ఉంది. దీనికి కళ్ళు పెట్టాలి, మూతి పెట్టాలి, ముక్కు పెట్టాలి, జుట్టు పెట్టాలి, నవ్వు పెట్టాలి, బొగ్గం చుక్క పెట్టాలి. అర్థమైందా? నవ్వితే చొట్టబడుద్ది కదా, బొగ్గం చుక్క అంటే ఏదో నల్ల చుక్క కాదు. ఇలా పెట్టాలి, నడుము పెట్టాలి, ఓకే, ఇవన్నీ పెట్టాలి దీనికి. అలాంటి 10 ఉన్నాయి నా దగ్గర. ఈ 10టికి ఒక్కసారి న్యాయం చేయగలుగుతానా? ఒకటి తయారు చేశాక, అప్పుడు ఇది మొత్తం అయిపోయాక అప్పుడు ఇంకొకటి తీస్తా. ఇది అయిపోయింది, ఆ పక్కన పెట్టా, ఇప్పుడు దీన్ని తీసా, అప్పుడు దీన్ని చేస్తా. 10 ఒక్కసారి చెయ్యను కదా. అలాగా దేవుడు మన దగ్గరికి పంపిస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్కరిని ట్విన్స్ పుట్టారు అనుకోండి, తల్లికి ఎంత కష్టం. ట్రిప్లెట్స్ పుట్టారు అనుకోండి, ముగ్గురు ఒకసారి పుట్టారు అనుకోండి, తల్లికి ఇంకెంత కష్టం కదా. తల్లి ఒక్కసారి ఒక బిడ్డని జన్మనిచ్చి ఆ బిడ్డని ఒక ఆకారానికి తీసుకొచ్చి అప్పుడు ఇంకొక బిడ్డని జన్మనిస్తుంది. అట్లానే మనము కూడా దేవుడు మనల్ని, మన ఆత్మీయ బిడ్డలకు మనం ఏం చేయాలంటే న్యాయము చేయాలి. క్రీస్తు స్వరూప్యములోనికి వాళ్ళు ఎదిగే వరకు వీ హ్యావ్ టు బీ బిహైండ్ దెమ్. ఇప్పుడు నేనున్నా, మా మమ్మీకి 7 కదా, ఇంకొకరు పుట్టే మా మమ్మీ వాళ్ళని టేక్ కేర్ చేస్తుంటే, 3వ వాళ్ళని టేక్ కేర్ చేస్తుంటే నేనేం చేసేదాన్ని, 2వ వాళ్ళని చంకనేసుకొని ఎత్తుకొని అటు ఇటు తిరుగుతూ ఉండేదాన్ని. అట్లానే మీరు కూడా ఏం చేయాలి, అమ్మ ఒకరికి జన్మనిస్తే అన్న ఏం చేయాలి, తమ్ముళ్ళని చంకనేసుకొని తిరగాలి. ఇట్లా చేయాలి, ఇలా చేయాలి, అలా చేయొద్దు, ఇలా ఉండాలి, అలా ఉండాలి అని వాళ్ళకి మనం ఏం చెప్పాలి, మంచి మార్గాన్ని బోధించాలి. అలా అందరము కలిసి దేవుని స్వరూప్యములోనికి మనుషుల్ని ఎదిగేలాగా చేయాలి. అంతేగాని లక్షల్లో వచ్చేసారు అంటే, అలా వచ్చే వాళ్ళకి నేను కాదని అంటలేదు. అది వాళ్ళ మినిస్ట్రీ, దేవుడు వాళ్ళు అందుకు పిలిచారు, వాళ్ళు చేస్తున్నారు, అందుకు దేవునికి వందనాలు. అలాంటి వారి కొరకు నేను ప్రార్థన చేస్తాను. ప్రభా, వాళ్ళు అట్లీస్ట్ బేసిక్ వాళ్ళకి చెప్తున్నారు, ప్రభు గురించి వాళ్ళు తెలుసుకుంటున్నారు, అనేక మంది వెళ్తున్నారు, దేవునికి వందనాలు, వాళ్ళని ఆ పరిచర్య కొరకు పిలుచుకున్న వందనాలు అని చెప్తాను. దానికి నేను ఎప్పుడూ ఎగనెస్ట్ కాదు, నేను ఎవరిని క్రిటిసైజ్ చేయట్లేదు. కానీ మన సహవాసంలో మనకు ఉన్న ఈ యొక్క కాలింగ్ ఈజ్ టోటలీ డిఫరెంట్. నీ కాలింగ్ ఏదో దాని ప్రకారం నువ్వు వెళ్ళు. ఎవరో కాలింగ్ని పెట్టుకొని, ఎవరో పిలుపుని పట్టుకొని నీ పిలుపు ఏంటో మర్చిపోతే అది ఎలా ఉంటుంది అంటే, పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు ఉంటుంది. అప్పుడు మనము ఏమి చేయాలో దాన్ని చేయకుండా మానేస్తాం. దేవుడు ఎప్పుడూ కూడా ఆర్భాటాలకి వెళ్ళే దేవుడు కాదు, ఆర్భాటాలకి వెళ్ళే దేవుడు కాదు. దయచేసి ఆలోచన చేయండి.
మనము ఎలీషా ఎలాంటి ఆత్మ కలిగి ఉన్నాడో అలాంటి ఆత్మను, దేవునితో తను ఎలాంటి కాంటాక్ట్ కలిగి ఉన్నాడో మనము కూడా అలాంటి కాంటాక్ట్ని, ఐ థింక్ ఎలీషా అనుకుంటా, ఏలీ ఏం చేస్తారు, కొనిపోబడతాడు, కానీ ఎలీషా మాత్రం చనిపోతాడు. am I రైట్? ఎలీషా చనిపోతాడు. చనిపోయిన తర్వాత అందరూ ఒకేలాగా ఉండాలని ఏం లేదు. 2 అంతల ఆత్మను పొందుకున్నాడు ఈయన, కానీ ఆయనేమో చనిపోకుండా వెళ్ళిపోయాడు, ఈయనేమో చనిపోయాడు. ఎంత డిఫరెన్స్ ఉంటుందో చూడండి. ఈయన చనిపోయారు, చనిపోయిన తర్వాత ఎందుకు చనిపోయారు, ఆయనేమో అలా డైరెక్ట్గా వెళ్ళిపోయారు కదా, ఈయన కూడా వెళ్ళొచ్చు కదా, 2 అంతలో ఉంది కదా, ఈయన వెళ్ళొచ్చు కదండి. బట్ ఇతని పర్పస్ డిఫరెంట్. మేబీ ఇతని మరణం అవ్వాల్సి ఉంది, అందుకు దేవుడు అతన్ని పిలుచుకొని ఉంటాడు, మరణిస్తాడు. చాలా సంవత్సరాల తర్వాత, కొంతకాలము తర్వాత ఒక డెడ్ బాడీ అందులో పెట్టినప్పుడు ఈ శల్యాలకి, బోన్స్కి తగిలి ఆ వ్యక్తి ఏమవుతాడు, తిరిగి లెగుస్తాడు. అంటే ఎముకలలో కూడా ఏముంది, ఆయనలో జీవము ఉంది, పునరుద్ధాన శక్తి ఉంది. అబ్బాబా, ఎముకల్లో పునరుద్ధాన శక్తి బ్రతికున్నప్పుడు పునరుద్ధాన శక్తి ఉంది, ఆయన చచ్చిపోయిన తర్వాత కూడా ఆ బోన్స్లో పునరుద్ధాన శక్తి ఉంది. అబ్బా, ఏం భక్తి అండి అసలు, ఏం ఆత్మ అతనిలో ఉందో చూడండి. మనము ఉన్నాం, మరి మీరు ఎట్లున్నారో నాకు తెలియదు, కానీ నేనైతే మరి అలాంటి ఆత్మీయతలో లేను అని నాకు అనిపిస్తూ ఉంది. అండ్ టుడేస్ మెసేజ్ ఇస్ దిస్ ఫర్ మీ. అలాంటి ఆత్మను కలిగి ఉండాలి, అలాంటి పరిశుద్ధతను కలిగి ఉండాలి, అలాంటి క్రీస్తుతో కూడా మరణించి ఆయనతో కూడా తిరిగి లేచి ఎలీషా ఎలాంటి ఆత్మను సంపాదించుకున్నాడో అలాంటి ఆత్మను సంపాదించుకొని ఆయన చనిపోయిన తర్వాత కూడా ఎముకల్లో కూడా ఆత్మ నివసించే అంత ఆత్మీయత మనము కూడా సంపాదించుకోవాలని ప్రభు ఈ రాత్రికాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. టాపిక్ వదిలేసాను, ఎక్కడికో వెళ్ళిపోయాము. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అంటే టాపిక్లోనే ఉన్నాం కానీ ఐ కాంట్ కంటిన్యూ ఫర్దర్, ఇంకా టైం అయిపోయింది. కాబట్టి ఆ ఎలీషా ఎలాగా ఇశ్రాయేలీయులు రాజుకి వాళ్ళు ఎంత సీక్రెట్గా, సిరియా రాజులు ఎంత సీక్రెట్గా వాళ్ళు ప్లాన్ చేసుకున్నా పదే పదే ఆ ప్లాన్ డిస్టర్బ్ అయిపోవడానికి వాళ్ళకి మైండ్ బ్లాక్ అయిపోయింది, ఏమవుతుందో తెలియట్లేదు వాళ్ళకి. కానీ చివరికి అరే ఒక ప్రవక్త ఉన్నాడు, ఆ ప్రవక్త మీరు ఎంత సీక్రెట్గా ప్లాన్ చేసుకోండి, ఆయన రివీల్ చేసేస్తాడు అని చెప్పి అక్కడ మాట్లాడడం జరుగుద్ది. ఆ తర్వాత వెనక్కి వెళ్ళి చూస్తే అక్కడ యజమానుడు, అక్కడ పనివాడు అంటాడు, అయ్యా అని భయపడిపోతూ ఉంటాడు, అయ్యా వెళ్ళినవాడా మనం ఏమి చేయదము ఆ దైవజనుడితో అనగా అతడు, భయపడొద్దు, మన పక్షంలో ఉన్నవారు వారి కంటే అధికులై ఉన్నారని చెప్పి, అయ్యా వీడి కళ్ళు తెరువయ్యా అని ప్రార్థన చేస్తే అప్పుడు ఆ పనివాడి కళ్ళు తెరిచినప్పుడు వాడు చూడగలుగుతున్నాడు. ఏం చూడగలుగుతున్నాడు? ఎలీషా చుట్టూను పర్వతము అగ్నిగుర్రముల చేత రథముల చేత నిండి ఉండుట చూస్తాడు. అవుతుందా? అనేక మార్లు మనం అంధత్వంలో ఉంటాం. ఆ పనివాడు ఎలాంటి అంధత్వంలో ఉన్నాడో మనము అదే అంధత్వంలో ఉంటాం. మన కళ్ళు కనపడవు. అక్కడేమో ప్రవక్త చుట్టూ ఏమున్నాయి, ఎలీషా చుట్టూ పర్వతం ఉంది, అగ్నిగుర్రముల చేత రథముల చేత నిండి ఉండుట చూస్తుంటే, ఆ నిండి ఉంటే ముందు వాడి కళ్ళు మూసుకుపోయినాయి. ఎప్పుడైతే ఎలీషా ప్రార్థన చేస్తాడో కళ్ళు తెరవబడినప్పుడు అప్పుడు చూస్తూ ఉన్నాడు. లోకములో ఉన్నవారు, దేవుని ఆత్మ లేనివారు, మనలో దేవుని ఆత్మ ఉండడాన్ని వాళ్ళు గమనించలేరు, వాళ్ళు చూడలేరు. ఎప్పుడైతే ఎలీషా ప్రార్థన చేస్తాడో అప్పుడు అతను చూడగలుగుతాడు. కాబట్టి మన కళ్ళు తెరవబడాలి, దేవుని ఆత్మను అనుభవించాలి. చూడడమే కాదు, యూ హ్యావ్ టు ఫీల్ ఇట్.
ఎలీషా లాగా మనం ఆయన ఆత్మను సంపాదించుకోవడం కొరకు ప్రార్థన చేద్దాం. వినడానికి వింటాం, చదివేటప్పుడు బాగుంటుంది, బోధించేటప్పుడు బాగుంటుంది, అన్నీ బాగుంటాయి. కానీ జీవించేటప్పుడే కష్టం. జీవించడం వచ్చేటప్పటికి మళ్ళీ కుక్క తోక. అది ఆ కుక్క తోకని 4 బద్దలేసి రబ్బర్ బ్యాండ్లు పెట్టి స్ట్రైట్గా చేద్దామని పెట్టండి. 1 వీక్ పెట్టండి. 10 డేస్ పెట్టిన తర్వాత దాన్ని తీయండి, వెళ్ళిపోద్ది మళ్ళీ. అదేదా? అందుకే కుక్క తోక వంకర. మన బుద్ధి అట్లా అయిపోయింది. క్రీస్తును మనం సంపాదించుకునే వరకు మన తోక వంకరే అయిపోతుంది. కాబట్టి క్రీస్తు వస్తే తప్ప మన హృదయంలోనికి మన బ్రతుకు మారదు. ఆయన సంపాదించుకుందామా? మంచి భక్తి చేయాలండి. మన సహవాసపు పునాదులు కదిలిపోకూడదు. మామగారు, తాతగారు క్రీస్తు పాదముల చెంత చేరి ఒంటరిగా వెళ్ళిపోయి మనము చెయ్యలేనంత ప్రార్థన, మనము చెయ్యలేని త్యాగాలు వాళ్ళు చేసి డైరెక్ట్గా దేవునిలో ఇమ్మర్స్ అయిపోయి మన కోసం క్రీస్తు ఎలాంటి పునాదులు మన కోసం వేశారో మనకి మరొక్కసారి వారి జీవితం ద్వారా ఆ పునాదులు మనకి అవగాహన చేసి, క్రీస్తు అనే బండ మీద పునాదులు ఉన్నాయి, ఆ పునాదుల మీద కట్టండి రా అని మనకి ఒక మార్గాన్ని చూపించి వెళ్తే మనము మాత్రము చాలా బలహీనంగా బ్రతుకుతూ ఉన్నాము. రాను రాను సంవత్సరాలు గతించుచూ ఉండగా ఇంకా బలహీనమైపోతున్నాము. కాబట్టి అది ఒక్కళము ఎవరినో అనడానికి లేదు, ఎవరికి వాళ్ళము. నాకు నేను ఐ కాంట్ చేంజ్ యూ, నేను నిన్ను మార్చలేను. నేనేమన్నా బోధించగలుగుతానేమో, నాలో ఉన్న రగులుతూ ఉన్న ఆ బాధతో ఏమైనా చెప్పగలుగుతానేమో, నాకు అర్థమైంది ఏదో మీకు చెప్పగలుగుతానేమో, కానీ నేను మిమ్మల్ని మార్చలేను. నా బోధ మిమ్మల్ని మారుస్తుందని నేనైతే అనుకోవట్లేదు. కానీ ఆ బోధ ఏదైనా మనకి హృదయానికి తాకినట్లయితే నువ్వు తీసుకునే నిర్ణయము నిన్ను మారుస్తుంది. దేవుడు నీ హృదయంలో కలిగించే ఆ యొక్క ఆ మంట నిన్ను రగిలించినప్పుడు అది నిన్ను మారుస్తుంది. కాబట్టి మరలా ఎవరికి వాళ్ళము క్రీస్తు పునాది మీద కట్టబడాలి అని మనము ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోగలిగినట్లయితే అగైన్ లోకాన్ని అసహించుకొని పాపాన్ని త్యజించి కంప్లీట్గా దేవునిలో ఇమ్మర్స్ అయిపోయి దేవుని కొరకు బ్రతకగలుగుతాము. ట్రై చేద్దామా? అట్లీస్ట్ వర్కౌట్ చేద్దామా? దేవునికి అసాధ్యమైనది ఏది లేదు కదా. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తానంటున్నారు కదా. ఆశ పుడుతుందా? ఆశ పుడితే తప్పకుండా దేవుడు దానిని ఏం చేస్తాడు? నెరవేరుస్తారు. కాబట్టి ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తారు. ఆనాడు ఎలీషాలో ఉన్న దేవునాత్మ, ఆయన చనిపోయి ఎముకలు మిగిలిపోతే ఎముకల్లో కూడా ఆయన ఆత్మ ఎంతగా ఉందో ఈ దినాన్న నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు ఆ దినాన్న చేసిన కార్యాలు ఈ దినాన్న నా ద్వారా నీ ద్వారా నీలో నాలో కూడా ఆయన చేయగలుగుతారు. కాబట్టి ఆశ కలిగిన వారు ప్రార్థించండి. దేవుని కార్యాలు చూద్దాము. ప్రార్థన చేసుకుందాం.